వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో హెల్దీగా డీప్ ఫ్రై లేకుండా బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని 1 కప్ వేడి నీళ్ళు, 1 టీ స్పూన్ ధనియాలని ఇలా 2 దబ్బలయ్యేలాగా క్రష్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ వాము, 2 టీ స్పూన్స్ నువ్వులు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ గోధుమ పిండి, టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ దోసల సోడా, 1 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కొంచెం లూజ్గా అనిపించింది, అందుకే ఇంకొక 1/2 కప్ గోధుమ పిండిని వేసుకుని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత పిండి బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకున్నామంటే పిండి చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. ఇప్పుడు ఈ పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుని ఇలా చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ మీద నుంచి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని కూడా చల్లుకొని చపాతీని ఇలా ఒకవైపు నుంచి ఫింగర్స్తో లోపలికి తోస్తూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసేటప్పుడు జస్ట్ పైన మాత్రమే రోల్ చేసుకోవాలి. మరీ నొక్కి పెట్టేస్తే లేయర్స్ అన్నీ పోతాయి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఇలా ఇడ్లీ స్టాండ్కి నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్లోకి చిన్న నిమ్మకాయ ముక్కని వేసామంటే పాత్ర అడుగున వైట్గా అయిపోకుండా ఉంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని కూడా ఇడ్లీ కుక్కర్లోకి పెట్టేసి 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్నామంటే బాగా స్టీమ్ అయిపోతాయి. ఇంతే స్టీమ్ అవ్వాలి అని ఏం లేదు, మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు కొంచెం గట్టిపడేంత వరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా 10 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని బయటకు తీసేసి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. తర్వాత ఒక్కో ఉండని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి ప్యాన్ని కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ని కానీ తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని మనం కట్ చేసుకున్న గోధుమ పిండి ఉండల్ని పెట్టి లో ఫ్లేమ్లోనే ఇలా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పి ఇంకొంచెం ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంకా మనకు గోధుమ పిండితో స్నాక్స్ రెడీ అయిపోతాయి. లేయర్స్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ స్నాక్స్ని ప్లెయిన్ రైతాతో కానీ లేదంటే ఏదైనా పికిల్ కానీ లేదంటే సాస్లో ముంచుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ రెసిపీని నాకు బెంగళూరులో ఒక ఫ్రెండ్ నేర్పించింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.